నాగార్జున హోస్ట్ గా ఏడాదిన్నర కిందట మొదలెట్టిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో అనూహ్యమైన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది. అయితే తొలి సీజన్ తో పోలిస్తే తర్వాతి 2 సీజన్లు రేటింగ్స్ తగ్గుతూ వెళ్లడంతో నాగ్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చింది మా టీవీ యాజమాన్యం. మళ్లీ టీఆర్పీ రేటింగ్స్ పుంజుకుంటాయని, రికార్డులు బద్దలైపోతాయని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పాత రేటింగ్స్ బద్దలు కొట్టడం సంగతలా ఉంచితే ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ లోనూ మీలో ఎవరు కోటీశ్వరుడుకు అగ్రస్థానం దక్కలేదు. అసలు టాప్ 5 లోనే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత వారం జనతా గ్యారేజ్ ప్రీమియర్ షో అగ్రస్థానంలో ఉంటే తర్వాతి 4 స్థానాలని టీవీ సీరియల్స్ దక్కించుకున్నాయి. ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎంఈకే షోకు రెస్పాన్స్ మామూలుగా ఉండదని అనుకున్నారు. పైగా ఆరంభంలోనే నాగార్జున అతిథిగా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ అయితే ₹1 కోటి ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రామ్ కు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాకపోవడం ఆశ్చర్యమే. ఈ వైఫల్యాన్ని చిరంజీవికి కట్టబట్టేయలేం. నాగార్జున ఉండగానే షోకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు జనాలకు దీని మీద ఏమంత ఆసక్తి ఉండట్లేదని అర్థమవుతుంది. మెగాస్టార్ వచ్చిన ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు రేటింగ్స్ మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో షో భవితవ్యంపై సందేహాలు నెలకొంటున్నాయి.